మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థిని తోటి విద్యార్థులు ఈ నెల ఫిబ్రవరి 6వ తేదీన మనోజ్ గౌడ్ అనే 10వ తరగతి విద్యార్థిపై అదే తరగతి చదువుతున్న మరో 7 విద్యార్థులు అత్యంత అపమానవీయంగా దాడి చేస్తూ వీడియో చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం బయటికి చెప్తే చంపుతామని బెదిరింపులకి దిగారని ఆరోపించిన బాధిత విద్యార్థి తల్లిదండ్రులకి విషయం తెలియడంతో విద్యార్థి సంఘాల నాయకులతో పాఠశాల ముందు నిరసన చేపట్టారు. బాధ్యులైన విద్యార్థులను వెంటనే పాఠశాల నుండి సస్పెండ్ చేయాలని బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పాఠశాల వార్డెన్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని సస్పెండ్ చేసి చితకబాదిన విద్యార్థులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ పట్టించుకోడు నా వాచ్మెన్ డ్యూటీ మీరు అడిగారు అని చెప్పి మీరు అడిగారు కదా మీరు 15 రోజులు అయింది సార్ ఇన్సిడెంట్ జరిగి. సరే మీ దృష్టికి లేట్ వచ్చింది, కారణం ఏంటి? దాన్ని తీసుకుని మీరే, ఎందుకంటే ఏం జరిగిందనేది మీకు తెలుసుకుంటలేదు రోజు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఇన్సిడెంట్ జరిగిందని తెలిసిన తర్వాత నేను పొద్దున ఫోన్ చేసి సార్ ఇది జరిగిందట, దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ కావాలి నాకు అని చెప్పి మిమ్మల్ని అడిగితే ఈరోజు పిలిచిందండి నాకు ప్రిన్సిపల్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తున తలపురా నా పేరు పూర్ణిమావతి గౌడ్ ఫ్రమ్ ఎంజేపీ టీబీసీ హాస్టల్ ఇన్ చెన్నూర్ బాయ్స్. నన్ను ఒక రోజు సిక్స్త్ రోజు నైట్ ఇలా నన్ను పై టెరస్ మీద తీసుకువెళ్ళి కొట్టారు. ఎందుకు కొట్టారంటే వాళ్ళకి వాడుదేవనంట ఫండ్ చేయాలంట. ఎందుకు చేయాలని రివర్స్ అయిన ఒక మీకు రివర్స్ అయినందుకు వాళ్ళందరూ కలిసి నన్ను టాస్ వేసి కొట్టిళ్ళు. పైసలు ఇవ్వకపోతే ఉంగులు తీసుకుంటా అన్నారు, భయపెట్టించిళ్ళు. నువ్వు చెన్నూరు దాటి రాబోయి ఏం పిక్కనో పీకోరా అని ఇట్లా బెదిరించిళ్ళు. అందుకే ఇలా చంపుతా అన్నారు. అందుకే భయపడి ఫస్ట్ చెప్పలేదు. తర్వాత నాకు బాగా భయం అయ్యి చెప్పేసిన అందరికీ. ఎవరికి చెప్పినావు? ప్రిన్సిపల్. నన్ను కొట్టిన వాళ్ళ పేర్లు కే రఘునాథ్, రజనీకాంత్, విజయ్, సన్నీ, హర్షిత్, మణికంఠ, యువరాజ్ వీళ్ళు కొట్టారు. ఆ రోజు నైట్ కొట్టారు. కొట్టిన తర్వాత నేను భయపడి ఎవరికి చెప్పలేదు. అందుకే కొద్దిగా ఇంత లేట్ అయింది. లేకపోతే చెప్పేటుండే వాళ్ళు చంపేస్తా అదే కానీ నన్ను భయపెట్టేవాళ్ళు. భయపెట్టిన తర్వాత అందుకేం చెప్పలేదు. అందుకే నేను మొన్న శనివారం రోజు ఇది చెప్పాను అందరికి. అలాగే నన్ను వీడియో తీశారు. ఆ వీడియో తీసిన వల్ల ఇప్పుడు మంచిది. వాళ్ళు ఇన్స్టాలో పోస్ట్ చేసి ఇట్లా వైరల్ చేశారు ఆ వీడియో. రాజేంద్ర గౌడ్, మరి మంచిర్యాల ఎంజేపీలో చెన్నూరు మా కొడుకును హాస్టల్లో చేంజ్ చేసిన 5th క్లాస్లో 9th వరకు మంచిగానే ఉన్నాడు. ఈరోజు కూడా మొన్న 7th రోజు ఎగ్జామ్ ఉండే, నవోదయ ఎగ్జామ్ ఉండే. ఆ రోజు సాయంత్రం అంతమంది బెదిరిస్తున్నారట. నువ్వు మాకు చెప్పిన పని చేయాలి, మాకు పైసలు అడిగాలి, మేము ఎప్పుడు అడిగితే పైసలు ఇవ్వాలి, లేదంటే దుకాణాలకు వెళ్ళి కొనుక్క రావాలి, కాళ్ళు వస్తాలి, చేతులు వస్తాలి, లేకపోతే నేను సంపాదించాం అని వాడిని ఇచ్చుకుంటుంటే వాడు చెప్పలే. మాకు నిన్నటి వరకు కూడా చెప్పలే. మొన్న 7వ తారీఖు బాగా కొట్టిండు. అది కూడా చెప్పొద్దని తెలుసు. నువ్వు చెప్తే నువ్వు చెల్లూరు కూడా దాటిని ఏం నేను చంపేస్తాం, ఏం మేము ఎవరేం మీకలేదు మమ్మల్ని, నువ్వు ఖచ్చితంగా చంపేస్తావు, నువ్వు చెప్పొద్దని చెప్తే ఆ భయానికి వీడు చెప్పుకుంటున్నాడు. నిన్న కూడా మొన్న శనివారం రోజు కొంచెం గట్టిగా బెదిరించలేట. ఇక భరించలేక అప్పుడు నాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఫస్ట్ నాకు ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి తెలుసుకున్నా. వచ్చి నేను సండే రోజు చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఫోన్ చేసిన. సార్ ఇది జరుగుతుంది అంటే మరి ఏం చేస్తున్నాడు సార్ అంటే, నేను లేని ఇక్కడ లోకల్లో లేను, మీ అబ్బాయిని నువ్వు తీసుకుపోయి మళ్ళీ రేపు తీసుకురా అని వదిలేసాడు. అదే విధంగా నేను తీసుకుపోయినా ఈరోజు తీసుకొచ్చి ఇప్పుడు అడుగుతున్నాను. ఆ డిమాండ్ ఏంటంటే ఆ 7 డిమాండ్ చేసి పంపించాలి. ఎగ్జామ్కి అటెండ్ కావద్దు, వాళ్ళు ఇక్కడ ఉండద్దు, అది మా డిమాండ్. ఒకటి అది కూడా దాన్ని వైరల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి వైరల్ చేసేసి దాన్ని, అది కూడా మాకు ఇబ్బందిగా ఉన్నది. అందుకని వాళ్ళని డిమాండ్ చేసి టోటల్ ఎగ్జామ్ రాయకుండా చేసి డిమాండ్ చేసి ఎవరి పంపించాలని మా డిమాండ్.